షుగర్ ఉంది. రైట్. వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళేంటంటే షుగర్ మీకుంది. మీరు టాబ్లెట్స్ యూజ్ చేయాలి. రైట్. ఒకసారి డయాబెటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి అంటే దే ఆర్ లైక్ మాకు షుగర్ ఉండడం ఏంటి? మేము వర్క్ చేసుకుంటున్నాం. మేము రైట్. పొలం పనులు చేసుకుంటున్నాం అని. దే ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు అగ్రీ దట్ దే హావ్ డయాబెటిస్. సో ఎగ్జాక్ట్‌లీ. ఇదెందుకు జరుగుతుంది? అంటే ల్యాక్ ఆఫ్ సింప్టమ్స్ అనుకోవచ్చా? దీన్ని మనం ఐస్‌బర్గ్ ఫినామినన్ అంటాం. మీరు ఒకసారి ఐడియా ఉంటే మీరు 'టైటానిక్' మూవీ చూసుంటే ఐస్‌బర్గ్ అనేదేదో మీకు తెలిసుంటుంది. తెలుసు. ఎక్కువ పార్ట్ సముద్రం సముద్రం లోపలనే లోపల ఉంటుంది. ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్‌లీ. కనిపించేది చిన్నది. కనిపించేది చిన్నది. సో, ఇప్పుడు మనం ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని రకాల టెస్ట్‌లొచ్చినా భారతదేశం మొత్తంలో మనము డిటెక్ట్ చేసే డయాబెటీస్ పేషెంట్స్ చాలా తక్కువ. అంటే అన్‌డిటెక్టెడ్. మనకు సింప్టమ్స్ లేకపోకుండడం దీనికి ముఖ్య కారణం. హ్మ్. ఓకే. సో, దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడున్న గ్లోబలైజేషన్ మీరు చూస్తున్నారు. ఊర్లో వాళ్ళు కూడా బిజీ అయిపోతున్నారు. హ్మ్. పొలంకి వెళ్ళడం కూడా బండి మీదనే వెళ్ళిపోతున్నారు. ముందేమో వాకింగ్ వాక్ చేస్తుండే, చేస్తూ వెళ్ళేవాళ్ళు. సైకిల్ మీద వెళ్ళేవారు. ఇప్పుడు అందరూ బండ్లు చూసుకుంటున్నారు. సిటీలోనైతే ఇంకా చిన్న కొట్టుకు వెళ్ళానన్నా కూడా బండే యూజ్ బండి. చేస్తారు. రైట్. సో, ఫస్ట్ థింగ్ మీరు వాకింగ్ చేయండి. రెండవది లక్షణాలు అందరిలో ఉండాలని లేదు. హ్మ్.